శ్రీరామకృష్ణాయతే నమః. మనం శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక సాధనల గురించి తెలుసుకుంటున్నాం. శ్రీరామకృష్ణులు రాణి రాస్మణి నిర్మించిన దక్షిణేశ్వర ఆలయానికి అర్చకులుగా మారిన తర్వాత 12 సంవత్సరాల పాటు అనేక మతాలకు సంబంధించిన సాధనలను అవలంబించారు. 12 సంవత్సరాల సాధనా కాలంలో మొదటి 4 సంవత్సరాలు ఎటువంటి గురూపదేశం లేకపోయినప్పటికీ అమ్మవారిని చూడాలి అన్న తీవ్రమైన వ్యాకులత వల్ల ఆయనకు కాళీమాత దర్శనం కలిగింది. తర్వాతి 4 సంవత్సరాల కాలంలో భైరవి బ్రాహ్మణి ఆధ్వర్యంలో సాధనలు చేసి 64 తంత్రాలలో ఆయన సిద్ధిని పొందారు. చివరి 4 సంవత్సరాలలో జటాధారి అని పిలువబడే రామోపాసక సాధువు నుంచి రామమంత్రాన్ని పొంది బాలరాముణ్ణి ఆరాధించారు. తర్వాత మధుర భావన సాధన చేపట్టారు. ఈ సాధన కోసం ఆయన 6 నెలల పాటు స్త్రీ వేషం ధరించారు. భగవంతుడు పురుషుడు నాయకుడు అయితే భక్తులు స్త్రీలు నాయికలు అన్నది మధుర భక్తి భావన. శ్రీరామకృష్ణులు సాధనల ప్రారంభ దశలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. అయినా వారు ఇంకా ఎందుకు సాధనలు చేయవలసి వచ్చింది? అందుకు ఆయన ఇలా అంటారు: మొక్కలు మొదట పూలు పూస్తాయి, తర్వాత కాయలు కాస్తాయి. కానీ కొన్ని మొక్కలు మొదట పిందె వేసి తర్వాత పూలు పూస్తాయి. రామకృష్ణుల సాధన కూడా ఈ రెండవ రకం మొక్క లాంటిది. ఆయనకు కలిగిన జగన్మాత దర్శనం, దివ్య అనుభవాలు ఎంతవరకు నిజమనే సందేహం ఆయనకు వచ్చింది. అందుకోసం శాస్త్రాలలో వివరించిన అంశాలు, ఇంతకుముందు సిద్ధి పొందిన వాళ్ళ అనుభవాలు, ఆయన అనుభవాలు పోల్చి చూసుకొని నిర్ణయానికి రావాలనుకున్నారు. అప్పుడే ఆయన ఆధ్యాత్మిక సాధనలు సఫలమైనట్టుగా ఆయన నమ్మాలనుకున్నారు. ఈ విషయానికి ఉదాహరణగా శుకమహర్షి కథ చెప్పొచ్చు. వ్యాస భగవానుని కుమారుడైన శుకమహర్షి పరమహంసలలో ప్రథముడు. జన్మతః శుకమహర్షికి అనేక దివ్య దర్శనాలు కలిగాయి. అయితే అవి నిజమో కాదో, తాను ఆధ్యాత్మిక పరమగమ్యాన్ని చేరాడో లేదో ఆయనకు సందేహం కలిగేది. తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి శుకమహర్షి తన తండ్రి అయిన వ్యాసునితో ఇలా అడిగాడు: తండ్రి, నేను శాస్త్రాలన్నింటినీ జన్మతః తెలుసుకున్నాను, కానీ నేను ఆత్మజ్ఞానిని కానేమో అని సందేహంగా ఉంది. నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. అందుకు వ్యాస భగవానుడు: నువ్వు ఆత్మజ్ఞానివే, సందేహం లేదు అన్నాడు. అయినా శుకమహర్షికి సందేహం తీరలేదు. అప్పుడు వ్యాస భగవానుడు మరొక ఆత్మజ్ఞాని ద్వారా తప్ప శుకుడికి సందేహం తీరదని తెలుసుకొని జనకుని వద్దకు పంపించాడు. అప్పుడు శుకమహర్షి జనకుణ్ణి కలుసుకున్నాడు. జనకుణ్ణి కలుసుకున్న తర్వాత గురోపదేశం, శాస్త్రాలలో బోధించిన పద్ధతులు, సొంత అనుభూతి, ఇవి 3 ఒక్కటేనని తెలుసుకున్న తర్వాత సంతృప్తి చెందాడు. భగవంతుణ్ణి చూడాలి అన్న రామకృష్ణుల తపనను మనం మాటల్లో వర్ణించలేము. ఆయన సాధన చేయడానికి ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం బిగుసుకుపోయేది. పక్షులు ఆయన శరీరాన్ని ఏదో జడ పదార్థం అనుకుని ఆయన శరీరం మీద వాలేవి. ఒకమారు రామకృష్ణులు శ్రీ రఘువీరుని దర్శనం పొందాలనుకున్నారు. రాముని దర్శనం హనుమంతుని వంటి దాస్యభక్తి ద్వారానే సాధ్యమని ఆయన గ్రహించారు. అందుకు తనలో హనుమంతుణ్ణి ఆవాహన చేసుకొని అచ్చం హనుమంతునిలాగే ప్రవర్తించేవారు. హనుమంతునిలాగే గెంతడం, ఆయనలాగే ఆహారం తీసుకోవడం చేసేవారు. ఒకమారు ఆయన తన శిష్యులతో ఇలా అన్నారు: హనుమంతునిలాగా రాముణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నా వెన్నెముక కింది భాగం 1 అంగుళం పెరిగింది అని చెప్పేవారు. హనుమంతునిలాగా దాస్య భావన సాధన చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులకు ఒక దివ్య దర్శనం కలిగింది. ఆ సమయంలో ఒకరోజు ఆయన పంచవటి కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అంతలో ఒక స్త్రీ ఆకారం కనిపించింది. ఆమె ఎంతో తేజస్సుతో, సౌందర్యంతో వెలిగిపోతోంది. ఆమె చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆమె దివ్యకాంతితో ప్రకాశిస్తున్నాయి. పంచవటిలోని చెట్లు, రాళ్ళు, మొక్కలు అన్నీ మామూలుగానే కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆ దివ్యమైన స్త్రీమూర్తి కూడా కనిపిస్తోంది. ఆమె మానవకాంతలాగే ఉంది, కానీ దేవతా స్త్రీల కన్నా ఆమె చాలా విశిష్టంగా ఉంది. ప్రసన్నమైన ఆమె ముఖంలో ప్రేమ, దయ, కరుణ కనిపిస్తున్నాయి. ఆమె రామకృష్ణుల వైపుగా నడిచి వస్తోంది. ఇంతలో ఒక కోతి కిచికిచిమంటూ వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంది. అప్పుడు రామకృష్ణులు కనిపించింది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు సీతామాత, జనకుని ముద్దుల రాజకుమారి. అమ్మ అంటూ శ్రీరామకృష్ణులు ఆమె పాదాల మీద పడబోయారు. కానీ ఇంతలోనే ఆమె మెరుపుతీగల వచ్చి ఆయన దేహంలో కలిసిపోయింది. ఎవ్వరూ కని విని ఎరుగని అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనలను శ్రీరామకృష్ణులు
మొదటి 4 సంవత్సరాల్లోనే సాధించారు. లేకపోతే అంతటి కాళీమాత దర్శనం ఆయనకి జరుగుతుందా? భగవంతుని దర్శనం కోసం ఆయన పడే తపన చాలా తీవ్రమైనది. భైరవి బ్రాహ్మణితో పాటు తోతాపురి అనే నాగసాధువు కూడా శ్రీరామకృష్ణులకు గురుబోధ చేశారు. ఒకమారు ఎంతో ఆకర్షణీయమైన బాలకులు ఇద్దరు ఆయన శరీరం నుండి బయటికి వచ్చి తిరిగి మళ్ళీ ఆయన శరీరంలోకి కలిసిపోయారు. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఆయన శిష్యులతో ఇలా చెప్పేవారు: ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఇప్పుడు ఈ శరీరంలో జన్మించారు. అంటే శ్రీరామకృష్ణులు సాక్షాత్తు ఆ రాముడు కృష్ణుడి అవతారమే. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక పరిస్థితిని రాణి రాస్మణి, ఆమె అల్లుడైన మధుర్బాబు కూడా సరిగ్గా అవగాహన చేసుకోలేదు. బ్రహ్మచర్యం పాటిస్తుండడం వల్ల ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అని అనుకున్నారు. అందుకని 2 అందమైన వేశ్యలను ఆయన వద్దకు పంపించారు. వారిని చూడగానే ఆయనకు కాళీమాతే గుర్తుకు వచ్చింది. అమ్మా అమ్మా అంటూ వారిని తల్లిలాగా చూశాడు. పసిపిల్లవాడిలాంటి శ్రీరామకృష్ణుల స్థితిని చూసి ఆ వేశ్యలు చాలా ఆశ్చర్యపోయారు. తరువాతి అంశాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.